కీర్తనలు 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ యొక్క మాట అనేక మందికి ఇష్టమైనటువంటి మాట. అయితే యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అంటున్నాడు. యెహోవాను బట్టి సంతోషించకుండా దేవుడు మన హృదయ వాంఛలను తీర్చుట అనేటటువంటిది ఉండదు. అయితే ఎప్పుడైతే మనము ఆయన బట్టి సంతోషిస్తామో, ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన సన్నిధిలో, ఆయన మార్గములను బట్టి సంతోషిస్తామో, అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీర్చేవాడై ఉన్నాడు. అది ఒక ఎత్తు అయితే, రెండవది ఆయన మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుదును అని క్రీస్తు ప్రభువును బట్టి తండ్రి అన్నాడు. కారణం, యేసయ్య నా అంతట నేను ఏమీ చేయలేదు, కానీ నా తండ్రి యొద్ద నుండి నేను ఏది విన్నానో అది మాత్రమే చేస్తున్నాను, అది మాత్రమే మాట్లాడుతున్నాను. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును అని ఎల్లప్పుడూ దేవుని చిత్తమును మాత్రమే చేయుటకు తాపత్రయపడినాడు కనుక ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అదే విధముగా యోబును గూర్చి దేవుడు ఎంతగానో ఆనందించినాడు. ఆయన ఆస్తి కంటే, ఆరోగ్యము కంటే, సౌఖ్యము కంటే, అన్నిటికంటే దేవునిని ఎక్కువగా ప్రేమించినాడు, దేవుని యందు ఎక్కువగా ఆనందించినాడు. కాబట్టి యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవా నీ బట్టి సంతోషించనిమ్ము. అప్పుడు మన హృదయ వాంఛలు దేవునికి వ్యతిరేకమైనవి ఉండవు, వ్యర్థమైనవి ఉండవు, లోక సంబంధమైనవి ఉండవు. మన హృదయ వాంఛలు నీతికరమై, పరిశుద్ధమైనవై, ఆశీర్వాదకరమై, ముఖ్యముగా దేవుని నామమునకు మహిమకరమైనటువంటి హృదయ వాంఛలను కలిగి ఉండేవారిగా ఉంటాము. ఎప్పుడైతే ఆయన యందు ఆనందించు, ఆయన మన యందు ఆనందించు మెట్టులో ఉంటామో, నిశ్చయముగా మన హృదయ వాంఛలు ఆయన తీర్చును. కనుక ఆయన యందు ఆనందిద్దాం, ఆయన యందు నిరీక్షిద్దాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన మార్గమునకు, చిత్తమునకు సమర్పణ చేసుకుందాం. ఆయన మన హృదయ వాంఛలను నిశ్చయముగా నెరవేర్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు. ఓ తండ్రి, నీ అందును, నీ సన్నిధానమునందును, నీ వాక్యమునందును, సహవాసమందును ఆనందించుట నేర్పించండి నాయన. ఓ నీ సన్నిధానములో నిత్య సుఖములు కలవు ప్రభువా. అదే మాకు అనుభవంలోనికి తీసుకుని రండి నాయన. తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడను నేను దర్శించుము, నిన్ను ప్రేమించు వారుగా, నీకు ప్రియులుగా మమ్మల్ని చేయని, మా హృదయ వాంఛలను నెరవేర్చువాడా, మా అభివృద్ధి యందు, మా ఆశీర్వాదమునందు సంతోషించువాడా, నీకే స్తోత్రములు. అయినా ఈ దినమంతయు మీ సన్నిధి నిమ్మని యేసు నామమున వేడి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.